నువ్వు అంటున్నావు గుణపాలు దించకపోతే పేర్ని కృష్ణమూర్తికి పుట్టలేదని మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి కొడుకు కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తా ఉంటది. అక్కడ ఎక్కడున్నా సరే ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక పనికిరాని వెధవని కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏనాడన్నా కూడు పెట్టావు ఆయనకి, నువ్వు ఉంటే అక్కడ దిండేసి అర్ధరాత్రి లేపేస్తా అని చెప్పి ఆయన మీ ఇంట్లో కూడా ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నారే. ఆ విషయం బందర్ ప్రజలందరికీ తెలిసే. తండ్రి బతికుండగానే వెళ్ళి అప్లికేషన్ పెట్టింది వాస్తవం కాదా? ఏంటో అంటే ఏదో చెప్పేస్తే జరిగిపోద్దని చెప్పి మాట్లాడుతా ఉన్నావా? బందర్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? మేము అక్కడ ధర్మంగా మాట్లాడాం, ధర్మంగా చేయమన్నాం. నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి దానికి నీకు సాక్ష్యాలను కావాలి, సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు, మిగతా వాళ్ళు వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ. నువ్వు అంటున్నావు గుణపాలు దించకపోతే పేర్ని కృష్ణమూర్తికి పుట్టలేదని మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి కొడుకు కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తా ఉంటది. అక్కడ ఎక్కడున్నా సరే ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక పనికిరాని వెధవని కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏనాడన్నా కూడు పెట్టావు ఆయనకి, నువ్వు ఉంటే అక్కడ దిండేసి అర్ధరాత్రి లేపేస్తా అని చెప్పి ఆయన మీ ఇంట్లో కూడా ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నారే. ఆ విషయం బందర్ ప్రజలందరికీ తెలిసే. తండ్రి బతికుండగానే వెళ్ళి అప్లికేషన్ పెట్టింది వాస్తవం కాదా? ఏంటో అంటే ఏదో చెప్పేస్తే జరిగిపోద్దని చెప్పి మాట్లాడుతా ఉన్నావా? బందర్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? మేము అక్కడ ధర్మంగా మాట్లాడాం, ధర్మంగా చేయమన్నాం. నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి దానికి నీకు సాక్ష్యాలను కావాలి, సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు, మిగతా వాళ్ళు వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ. నువ్వు అంటున్నావు గుణపాలు దించకపోతే పేర్ని కృష్ణమూర్తికి పుట్టలేదని మాట్లాడుతూ ఉన్నావు. ఇలాంటి కొడుకు కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తా ఉంటది. అక్కడ ఎక్కడున్నా సరే ఇలాంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక పనికిరాని వెధవని కన్నందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఏనాడన్నా కూడు పెట్టావు ఆయనకి, నువ్వు ఉంటే అక్కడ దిండేసి అర్ధరాత్రి లేపేస్తా అని చెప్పి ఆయన మీ ఇంట్లో కూడా ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నారే. ఆ విషయం బందర్ ప్రజలందరికీ తెలిసే. తండ్రి బతికుండగానే వెళ్ళి అప్లికేషన్ పెట్టింది వాస్తవం కాదా? ఏంటో అంటే ఏదో చెప్పేస్తే జరిగిపోద్దని చెప్పి మాట్లాడుతా ఉన్నావా? బందర్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? మేము అక్కడ ధర్మంగా మాట్లాడాం, ధర్మంగా చేయమన్నాం. నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి దానికి నీకు సాక్ష్యాలను కావాలి, సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు, మిగతా వాళ్ళు వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ.